Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. హాయ్ వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో ఉన్న గెస్ట్కి చాలా సింపుల్ అండ్ నీట్ ఇంట్లో సరిపోద్ది. మధురం, 8 వసంతాలు, ఈ రెండు సినిమాల్లో మధురం కూడా నా దృష్టిలో సినిమానే. ఈ రెండు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసిన రవి దుగ్గిరాల మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ జర్నీ ఎలా సాగుతుంది అండ్ ఇప్పుడు ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలను కనుక్కుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా రోజులుగా మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. ఫైనల్గా ఈరోజు కుదిరింది. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. యాక్టర్గా మీ కెరీర్ కానీ, యాంకర్గా నా కెరీర్ కానీ, మన ఇద్దరిది ఒకటే కదా. ఓకే, ఫణీంద్రనాథ్ శెట్టి విషయంలో. ఓకే, ఎందుకంటే మీరు ఎలా అయితే ఫణీంద్ర గారికి మెసేజ్ చేశారో మధురం షార్ట్ ఫిల్మ్ ముందు, అవును, ఫేస్బుక్లో, అవును, ఒక అన్నోన్ పర్సన్గా మెసేజ్ చేశాను. అవును, అవును, నేను అలాగే యాంకర్గా ఎస్టాబ్లిష్ కాకముందు ఆయనకి ఒక ఫోన్ కాల్ చేశాను. మీకు ఎలాగైతే ఛాన్స్ ఇచ్చారో నాకు అలాగే ఛాన్స్ ఇచ్చారు. అవునా? సో మీది నాది ఒకటే కదా. ఐఎమ్ గ్లాడ్. అంటే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, నేను అన్నోన్ పర్సన్ కమ్ ఫ్యాన్ లాగా మెసేజ్ చేశా ఫనీకి. ఓకే, ఎందుకంటే బ్యాక్ స్పేస్ అనే మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్. Okay. చాలా పెద్ద ఫ్యాన్. సార్ మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా తీసుకెళ్దామంటే ఫస్ట్ 8 వసంతాల గురించి మాట్లాడుకుందాం. తరువాత మధురం దగ్గరికి వెళ్దాం. మీ ఇష్టం. తర్వాత మీ ఇప్పటి జర్నీ గురించి యూ మాట్లాడుకుందాం. కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఎస్. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు 8 వసంతాలు సినిమా ఏ ఆడియన్కి ఎలా అర్థమైందో చెప్పమంటే నేను ఒక చార్ట్ గీసేసి ఒక 16-17 వేరియేషన్స్లో చెప్పేస్తానని చెప్పి ఒక మాట అన్నారు. అన్నాను, అవును. నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్. ప్లీజ్. ఒక ఉమెన్కి, అంటే పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ, ఒక ఏజ్ వచ్చిన ఉమెన్కి 8 వసంతాలు ఎలా అర్థమైంది? నా ప్రకారం అగైన్ ఉమెన్లో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు కదా. బట్ మోస్ట్లీ నాకు వచ్చిన మెసేజెస్ ప్రకారం, నేను ఇంటరాక్షన్ చేసిన జనాల ప్రకారం, అది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, నాకు వచ్చిన సోషల్ మీడియా మెసేజెస్ అవ్వచ్చు, నేను బయట మాట్లాడిన జనాలు అవ్వచ్చు, 90% విమెన్లోకి చాలా గట్టిగా వెళ్ళిపోయిందండి ఈ సినిమా. విమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, ఓకే, అంటే సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, 50+, 60+, లేదా మీరు అన్నట్టు మ్యారీడ్ ఉమెన్ అవ్వచ్చు, లేదా యంగ్ జెన్జీ అవ్వచ్చు, టీనేజ్ అమ్మాయిలు అవ్వచ్చు, అండ్ విమెన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండి, డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. సో ఇక్కడ ఇది మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేరళ, కర్ణాటక, నార్త్ ఈస్ట్, శ్రీలంక, థాయిలాండ్, బ్రెజిల్, అంటే ఇలాంటి చాలా చోట్ల నుంచి, అంటే వాళ్ళకి తెలుగు రాదు కదా, వాళ్ళు డబ్డ్ వర్షన్స్ చూసి లేదా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసి కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దాన్ని ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, ఇప్పుడు మాకు ఒక ఆనంద్, ఒక గోదావరి, ఒక అందాల రాక్షసి, తర్వాత మా ఫేవరెట్ ఫిలిం ఏది అంటే 8 వసంతాలు అని చెప్తాం. ఇలా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ఫిల్మ్స్ నేను ఏవైతే మెన్షన్ చేశానో అవి చాలా ఎక్స్ట్రాడినరీ రిపీట్ వాల్యూ ఉన్న ఫిల్మ్స్. ఓకే, చాలాసార్లు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా. సో అందుకే ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది ఆల్రెడీ వచ్చింది. అంటే మూవీకి రిపీట్ ఆడియన్స్ ఉండడం కానీ, లేకుంటే ఒక రీచ్ పాయింట్ వరకు వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ ఓకే. ఒక ఉమెన్ మైండ్ సెట్ మీద 8 వసంతాలు ఎలా ప్రభావితం చూపించింది? రకరకాల ఆస్పెక్ట్స్కి కనెక్ట్ అయ్యారు. అంటే మనం ఉమెన్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి విల్ డిస్కస్ అదర్ ఆడియన్స్ లేటర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, అందం. అందం అంటే గుణం, అందం అంటే క్వాలిటీస్. అడ్రస్ అస్ బై అవర్ క్వాలిటీస్, నాట్ బై అవర్ అపియరెన్స్. ఇది ఒక చిన్న వాయిస్ ఓవర్ లాగా ఉంటుంది కదా స్టార్టింగ్లో. యా. సో దానికి చాలామంది చాలా కనెక్ట్ అయ్యారండి. ఓకే, అందంగా ఉన్న అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు, అందంగా లేని, అంటే అందం అంటే నేను అనేది ఓన్లీ ఫిజికల్ అందం గురించి మాట్లాడుతాను. ఓకే, 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 అలాంటి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో యూనివర్సల్గా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే చాలాసార్లు మనం సొసైటీలో కూడా చూస్తూ ఉంటాం కదండి, ఎస్పెషల్లీ ఒక అమ్మాయి అందంగా ఉంటే అందం ఓవర్ రైడ్స్ ఎవ్రీథింగ్. అంటే ఈమె అందంగా ఉంది కాబట్టి ఈమెకు అవకాశం వచ్చిందనో, ఆ సక్సెస్ కూడా దాంతో ఈమెకు అందంగా ఉంది కాబట్టి ప్రమోషన్ వచ్చిందనో, ఈమె అందంగా ఉంది కాబట్టి ఇంకోటి ఏదో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనో, వాట్ ఎవర్. ఓకే, సో ఆ క్వాలిటీస్ కానీ, యాక్చువల్ టాలెంట్ కానీ, స్కిల్ కానీ చాలాసార్లు షాడో చేసేస్తుంది అందం అనేది. ఎగ్జాక్ట్లీ. ఓకే, అట్ ద సేమ్ టైం ఎవరైతే అందంగా ఫీల్ అవ్వరో
అంటే మనకు అందం లేదని ఫీల్ అయ్యే ఒక విమెన్ ఉంటారు చూడండి. వాళ్ళు కూడా చాలా సార్లు కోరుకుంటారండి. మీరు ఎందుకు అందం దగ్గరే ఆగిపోతుంది సొసైటీ. మాలో ఇన్న గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. అవును. ఇంత వీ కెన్ ఆఫర్ సో మచ్. సో, అందాన్ని దాటి చూడగలగాలి గదా సొసైటీ అనే ఒక ఆశ అందరికీ ఉంటుంది. అది ఇన్‌ఫాక్ట్ అబ్బాయిలకి కూడా ఉంటుంది. అందుకే మనం తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి. సో, దిస్ ఈజ్ వన్ యాస్పెక్ట్ అండి. డీప్‌గా కనెక్ట్ అవ్వడానికి రీజన్. కరెక్ట్. రెండో యాస్పెక్ట్ ఏంటంటే అండి హోప్. అంటే లవ్ మీద హోప్. హ్మ్. ఎస్పెషల్లీ ఇవాల్టి జనరేషన్‌లో చాలామందికి ప్రేమ మీద నమ్మకం గానీ, ప్రేమ మీద ఉండే ఒక హై రిగార్డ్ గానీ, రెస్పెక్ట్ హ్మ్. అది కొంచెం తగ్గింది. చాలా కారణాల వల్ల. ఓకే. మేబీ బయట అవుతున్న డివోర్సుల వల్ల అవ్వచ్చు. హ్మ్. పర్సెంటేజ్ కూడా పెరిగింది కాబట్టి. లేదా ఈ స్పీడ్ డేటింగ్ కల్చర్ వల్ల అవ్వచ్చు. రకరకాల కారణాలు. ఓకే. అండ్ జనరల్‌గా హ్యూమన్ కనెక్ట్ అనేది తగ్గింది కాబట్టి ఈ జనరేషన్‌లో మనకి టెక్నాలజీ వల్ల, డివైసెస్ వల్ల రైట్. వీఆర్ మోర్ కనెక్టెడ్ టు అవర్ డివైసెస్ దాన్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ కదా. సో, ఇప్పుడు ఏమవుతుందంటే అండి ఇప్పుడు అండ్ ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ అనేది మనకి తగ్గిపోయాయి. ఇప్పుడు మూవీస్ పరంగా కూడా. అవును. మన చిన్నప్పుడు చూస్తే మనకి 90స్‌లో నాగార్జున గానీ, షారుఖ్ ఖాన్ గానీ, ఇప్పుడు తర్వాత కొంచెం 2000స్‌లో లేట్ ఉదయ్ కిరణ్, తరుణ్ ఆర్ సిద్ధార్థ్ ఆర్ అవును. మాధవన్. ఓకే. సో, చాలా మటుకు లవ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు మనకు వచ్చేసేవి. హ్మ్. అదొక జానర్‌లా ఉండేది. అండ్ దానికంటూ సెపరేట్ కొంతమంది హీరోలు ఉండేవాళ్ళు. అవును. ఇంకా ముందు జనరేషన్‌లో మిస్టర్ శోభన్ బాబు ఇలాంటి వాళ్ళు రైట్. సో, ఇప్పుడు ఇవాళ రేపు ఆ జానర్ కూడా చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు మనకి లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చాయంటే చాలా తక్కువ ఉంటాయి. అవును. ఓకే. ఎందుకంటే డిఫరెంట్ లవ్ స్టోరీస్ కంటే కూడా వేరే రకాల సినిమాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. ఓకే. సో, ఆ కారణం వల్ల కూడా ఏంటంటే ఒక ఫ్రెష్ ఫీల్ అనేది, అంటే లవ్ స్టోరీ అనేసరికి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆడియన్స్‌కి. హ్మ్. క్లాసిక్ లవ్ స్టోరీ అనగానే రైట్. సో, ఈ సినిమా మనకి ప్రేమ మీద హోపు, ఒక నమ్మకం, బ్రేకప్ అయిన అండ్ బ్రేకప్‌లు చాలా ఫ్రీక్వెంట్‌గా అందరికి అవుతున్నాయి కాబట్టి మనకు ఒక బ్రేకప్ అయినా కానీ, మన నుంచి లవ్ వెళ్ళిపోయినా కానీ హ్మ్. మనకి పదింతలు ఆ లవ్ వెనక్కి వస్తుంది. మనం హోప్ వదులుకోకూడదు. మనం ప్రేమ అనేది ఎప్పటికైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీలో చెప్పడం వల్ల విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఓకే. సూపర్. అమ్మాయిలు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రేమ యొక్క డెఫినిషన్ కూడా కదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ గురించి ఒక ఫిలాసఫీ చెప్పాడు మా డైరెక్టర్ ఈ సినిమాలో. సో, నేను ఇది చాలాసార్లు వాడాను. ప్రేక్షకుడిగా వెళ్ళి ప్రేమికుడిలా వస్తారు అవును. ఈ సినిమాకి అనేది ఒక క్యాచ్ ఫ్రేజ్ లాగా ముందరే చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. అవును. అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రేమ మీద నమ్మకం ఉన్నవాళ్ళు కానీ, ప్రేమ మీద నమ్మకం లేని వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ప్రేమ గురించి ఒక ఫ్రెష్ కోణం హ్మ్. అనేది ఈ సినిమా ద్వారా వచ్చింది. సో, ఈ సినిమా యొక్క కోర్ ఫిలాసఫీ ఏంటి? అబౌట్ లవ్ రైట్. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. ఓకే. సో, లవ్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. సో, ఇది కూడా చాలా డీప్‌గా వెళ్ళింది జనాల్లోకి ఈ ఫిలాసఫీ అనేది. అంటే మనం అన్‌రిక్వెటెడ్ లవ్ కానీ, వన్ సైడ్ లవ్ కానీ చాలా హుందాగా చేయొచ్చు. దాన్ని కూడా ఒక డిగ్నిటీతో చేయొచ్చు. హ్మ్. అది సఫర్ అవుతూ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ అందులో ఉండే ఒక జాయ్ అందులో ఉంటుంది. క్లైమాక్స్‌లో డైలాగ్ కూడా అదే కదా. యాహ్! మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటాను, ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూనే ఉంటాను అనేది అది యూనివర్సల్ డైలాగ్ అండి. అవును. అంటే అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా. ఎందుకంటే అందరికీ అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడో అప్పుడు ఉండే ఉంటుంది. ఓకే. వన్ సైడ్ లవ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ చిన్నదో, పెద్దదో ఒకటి ఉంటుందండి ఓ లవ్ స్టోరీ. హ్మ్. ఓకే. సో, అలాంటి వాళ్ళందరికీ అది ఆ డైలాగ్ చాలా డీప్‌గా కనెక్ట్ అవుతుంది. సో, ఇవి ఇంకా నేను జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లోనే చెప్పా. ఇంకా చాలా లేయర్స్ ఉంటాయి. బట్ మీరు అడిగిన క్వెషన్‌కి ఈ కాంబినేషన్‌లో చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యారు. అంటే నేను స్పెషల్‌గా ఉమెన్ గురించే ఎందుకు అడిగానంటే, హ్మ్. ఇది నాకు ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మా వదిన గారు ఉన్నారు. హ్మ్. నా వైఫ్ వాళ్ళ సిస్టర్. వారు మూవీస్‌కి పెద్ద మూవీ లవర్ కాదు. హ్మ్. మూవీస్‌కి పెద్ద వెళ్ళరు. బట్ 8 వసంతాలు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హ్మ్. ఇంచుమించు ఒక 10 సార్లు స్టేటస్ పెట్టుంటారు ఆయన. అవును. అవును. పరిచయం ఇలా సాంగ్. అవును. అంటే మూవీని లవ్ చేయని, మూవీతో సంబంధం లేని ఒక కామన్ మ్యాన్‌ని కూడా, అవును. ఒక కామన్ వుమెన్‌ని కూడా అవును. 8 వసంతాలు మూవీ ఎంత కదిలించిందని చెప్పడానికి నేను పర్సనల్‌గా ఫేస్ చేసిన ఎగ్జాంపుల్ ఇది.
సో అందుకని అడిగాను. అలాంటివి నేను చాలా ఫేస్ చేశాను. ఫణీంద్ర గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను ఒక మాట అడిగాను. బిఫోర్ వి మూవ్ ఆన్ టు దట్, మీ స్టేట్మెంట్కి అంటే సినిమా అంటే అంత రెగ్యులర్గా చూడని వాళ్ళు కూడా, ఉమ్, ఈ సినిమా యొక్క సక్సెస్ ఏంటంటే అండి, సినిమాలు చూడడం మానేసిన వాళ్ళు కూడా, ఉమ్, సినిమాలు పెద్దగా చూడని వాళ్ళు కూడా దీన్ని విపరీతంగా నెట్ఫ్లిక్స్లో చూడడం జరిగింది. అవును. చాలా రోజుల తర్వాత ఒక క్లైమాక్స్, ఉమ్, ఇప్పుడు మనకి తొలి ప్రేమ, ఆర్య ఇలాంటి కొన్ని క్లైమాక్స్లు ఉంటాయండి, అవును. ఎస్విఎస్సి కానీ, అంటే కొన్ని క్లైమాక్స్లు మనం మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. అదొక ఎమోషన్ కోసం, అండ్ చూసిన ప్రతిసారి మనం ఏడుస్తాం కూడా చాలాసార్లు. అది ఏడుపు కూడా కాదు, అది అదొక అదొక హ్యాపీ టియర్స్. happy tears. సో అలా, సో ఇప్పుడు కేవలం లాస్ట్ 20 నిమిషాలు ఒక 50 సార్లు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గరికపాటి గారు మన సినిమా గురించి చెప్పారు. అవును. ఓకే, అంటే ఒక గొప్ప ప్రవచనకర్త అండ్ సొసైటీలో అంత అంటే బిగ్ షాట్ లాగా ఆయన ఒక రకంగా చూస్తాం. అవును. ఓకే, ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. ఓకే, ఆయన్ని ఫాలో అవ్వని వాళ్ళు ఎవరు ఇవాళ రేపు. సో నాకు అలాంటి మెసేజెస్ కూడా వచ్చాయి. అంటే అలాంటి ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి మీ సినిమా గురించి ఒక ప్రవచనంలో ఇంత గొప్పగా చెప్పారంటే, ప్రేమ అంటే ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడండి అని చెప్పారు ఆయన. చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, అదే రీల్ నాకు ఒక 100 మంది షేర్ చేసి ఉంటారండి. ఇంతకంటే గొప్ప వ్యాలిడేషన్ కావాలా మీకు అని, అవును, ఇంతకంటే గొప్ప వ్యాలిడేషన్ ఉండదు సినిమాకి అన్నట్టు. అంటే అదే ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, అదే ఒక నేషనల్ అవార్డు లాంటిదండి ఫర్ ఎగ్జాంపుల్.